వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. సో మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1 చూసాము. దాంట్లో మనం ఏపీ లాస్ అయితే పీవైక్యూస్ చేసాము. దట్ ఈస్ వీ డిడ్ లైక్ 30 క్వశ్చన్స్. మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి అంతా మొత్తం. సో 60 నుండి మనం 30 కంప్లీట్ చేసాము. సో దిస్ ఇస్ ఆర్ 31st క్వశ్చన్, which Indian legislation regulates consumer protection right? I think ఏమంటున్నారు, మన ఇండియాలో ఏ లెజిస్లేషన్ అంటే ఏ లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ ని రెగ్యులేట్ చేస్తుందంటే ఆప్షన్ 1 ఇస్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ మనకి ఇయర్ ఉంది 2019. హియర్ వీ హ్యావ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. హియర్ వీ హ్యావ్ సేల్స్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930 and we have Indian Contract Act 1872. So here we have two Consumer Protection Acts. So here it's a work for you to remember that Consumer Protection Act 2019. So this is the updated act, that is 2019, regulates our consumers protection. Ante mana consumer protection ni Consumer Protection Act 2019 regulates chestadi. Coming to 92nd question, that is our 32nd question. In India, which court has original jurisdiction over dispute between states? Ante ippudu two states మధ్యలో డిస్ప్యూట్ ఉంటే ఏ కోర్ట్కి పవర్ ఉంది, ఏ కోర్ట్కి జ్యూరిస్డిక్షన్ ఉంది దాన్ని సాల్వ్ చేయడానికి? సో ఆప్షన్ 1 ఇస్ సుప్రీం కోర్ట్, ఆప్షన్ 2 ఇస్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆప్షన్ 3 ఇస్ ఆప్షన్ 2 ఇస్ హై కోర్ట్, ఆప్షన్ 3 ఇస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ ఆప్షన్ 4 ఇస్ లోక్ అదాలత్. సో మనకు జనరలీ మనం థింక్ చేసినా కూడా, మీకు తెలియకపోయినా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి మనం మన కామన్ సెన్స్ పెట్టి చెప్పొచ్చు సుప్రీం కోర్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లో ఏ కాన్ఫ్లిక్ట్ ఉన్నా, ఏ డిస్ప్యూట్ ఉన్నా మన సుప్రీం కోర్ట్ దగ్గరనే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో మన ఆప్షన్ ఏ, దట్ ఇస్ సుప్రీం కోర్ట్, విల్ బి రైట్. సో కమింగ్ టు 93rd క్వశ్చన్, which is our 33rd question. Which of the following legislation provides for the prevention of sexual harassment at workplace in India? So ఏమంటున్నారంటే ఏ లెజిస్లేషన్లో మనకు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడారు? ఏ లెజిస్లేషన్లో? లెజిస్లేషన్ అంటే మన లాస్లో, ఏ లాలో? సో నంబర్ 1 ఇస్ భారతీయ న్యాయ సంహిత, నంబర్ 2 ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే అది డొమెస్టిక్ వైలెన్స్ తోనే డీల్ చేస్తుంది, ఇంకా వేరే దాంతో డీల్ చేయదు. కమింగ్ టు థర్డ్ ఆప్షన్, దట్ ఇస్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013. సో విశాఖ జడ్జ్మెంట్ నుండి ఈ యాక్ట్ వచ్చింది, దట్ ఇస్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013. సో మన ఆప్షన్ 3 ఇస్ రైట్. ఎందుకంటే ఆప్షన్ 3లో దట్ ఈస్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ 2013లో మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడారు. సో our 34th question is, in contract law an invitation to offer is. సో ఏమంటున్నారు, మన కాంట్రాక్ట్ లాలో ఇన్విటేషన్ టు ఆఫర్ గురించి మనం మాట్లాడడం. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మనం కాంట్రాక్ట్ లాది రివిజన్ చేసాము. దాంట్లో ఐ డీటెయిల్లీ సెట్ వాట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఆఫర్ ఇవ్వడం వేరు, ఇన్విటేషన్ టు ఆఫర్ ఇవ్వడం వేరు. సో ఆప్షన్ 1 says is an offer. Invitation to offer is an offer that can be accepted to form of a contract. చూడండి, ఇన్విటేషన్ టు ఆఫర్ జనరలీ చెప్తే, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, మీరు నన్ను ఆఫర్ ఇవ్వాలని. నేను మిమ్మల్ని ఆఫర్ ఇవ్వట్లే, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను దట్ యూ షుడ్ గివ్ మీ అన్ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాల్లో వెళ్ళి చూస్తాం కదా, మనకు హ్యాంగర్స్లో బట్టలు షోపీస్లో పెట్టుంటాయి. then we go and approach saying what is the price of this dress. So here what it is, ఈ హ్యాంగర్స్ లో, ఈ డిస్ప్లే లో పెట్టున్న బట్టలు is invitation to offer, whereas we go and ask them what is the price, that is offer. మీరు పోయి ఆ ప్రైస్ అడగడాన్ని ఆఫర్ అంటాం. ఇంకా వాళ్ళు చూపిస్తారు కదా షో పీస్ లో, డిస్ప్లేలో, దాన్ని ఇన్విటేషన్ టు ఆఫర్ అని అంటారు. సో హియర్ ఆప్షన్ 1 says invitation to offer is an offer that can be accepted to form a contract. That is wrong. Second one ఏమంటుంది, that invitation to offer is a preliminary communication that invites others to make an offer. So second option is right, because it is first thing enti, it is a kind of first invitation, first communication that will invite opposite person to come and make an offer. So obviously option 2 is right. Coming to 35th question, the doctrine of res judicata. So ఇది మన CPC నుండి రిలేటెడ్. res judicata మనకు CPC లో ఉంటుంది. The doctrine of res judicata refers to, అంటే res judicata అంటే ఏంది? ఆప్షన్ 1 అంటుంది the power of court to adjudicate on a matter. ఆప్షన్ 2 అంటుంది a person's guilt or innocence in a criminal case. No, it's wrong. ఆప్షన్ 3 అంటుంది a matter already judged and decided and cannot be tried.
Whereas option 4 is saying that the power of the president to grant pardon. చూడండి, ద పవర్ ఆఫ్ కోర్ట్ టు ఎడ్యుకేట్ మ్యాటర్ ఇస్ రాంగ్. బికాజ్ అంటే ఈడ ఏంటంటే రెస్ జుడికేటా మీనింగ్ ఏందని అడుగుతున్నారు. సింపుల్ సెన్స్ లో చెప్పాలంటే రెస్ జుడికేటా అంటే మీరు ఒక్కసారి ఒక మ్యాటర్ కోర్టులో ఫైల్ చేశారు, దానికి జడ్జ్మెంట్ వచ్చేసింది, ఇంకా డిసైడ్ అయిపోయిందంటే మళ్ళీ మనం దాన్ని ఇంకొకసారి ట్రై చేయలేం. మనం అపీల్ చేయొచ్చు కానీ మళ్ళీ ట్రై చేయలేం, మళ్ళీ దాన్ని ట్రయల్ అవ్వలేదు. సో హియర్ రెస్ జుడికేటా మీన్స్ అ మ్యాటర్ విచ్ ఇస్ ఆల్రెడీ జడ్జ్డ్ అండ్ డిసైడెడ్ కెనాట్ బి ట్రైడ్ అగైన్. సో ఇన్ సింపుల్ సెన్స్ వాట్ వి సే ఇస్, ఒక్కసారి మీరు ఒక ఇష్యూని ఒక మ్యాటర్ని కోర్ట్ దగ్గర తీసుకెళ్లారు, దాని ట్రయల్ కంప్లీట్ అయిపోయింది, దాని జడ్జ్మెంట్ వచ్చేసిందంటే మళ్ళీ అదే సేమ్ ఇష్యూ మీద వేరే కోర్టుకి వెళ్ళి మీరు కేసు ఫైల్ చేయరు, మళ్ళీ దాన్ని ట్రయల్లో తీసుకురాలేరు. అదే మనం అదే జడ్జ్మెంట్ని మళ్ళీ అపీల్లో వేయొచ్చు, అపీల్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఫ్రెష్లీ మనం దాని మీద ట్రయల్ చేయలేం. దట్ ఈస్ వాట్ రెస్ జుడికేటా టాక్స్ అబౌట్. కమింగ్ టు 36th క్వశ్చన్, విచ్ యాక్ట్ రెగ్యులేట్స్ ద మినిమం వేజెస్ ఫర్ వర్కర్స్ ఇన్ ఇండియా? అయితే ఏ యాక్ట్ మినిమం వేజెస్ గురించి మాట్లాడుతుంది? పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్? నో, ఇట్స్ రాంగ్. మినిమం వేజెస్ యాక్ట్, ఇట్ ఇస్ రైట్. ఎంప్లాయీస్ వేజెస్ యాక్ట్, it's not the right one. Employees Provident Funds and Miscellaneous Provision Act, this is also wrong. So మన Minimum Wages Act talks about the regulation of minimum wages for workers in India. సో 1948లో ఈ యాక్ట్ వచ్చింది, మినిమం వేజెస్ యాక్ట్. ఈ యాక్ట్ మనకి మన ఇండియాలో ఉండే వర్కర్కి మినిమం వేజెస్ ఎంత అయ్యాలో దాని గురించి మాట్లాడుతుంది, దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. కమింగ్ టు 67th క్వశ్చన్, వాట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ థెఫ్ట్ అండర్ బిఎన్ఎస్? భారతీయ న్యాయ సంహితలో మనకి థెఫ్ట్ కోసం ఏం పనిష్మెంట్ ఇచ్చారు? సో హియర్ ఆర్ బిఎన్ఎస్ టాక్స్ అబౌట్, సో హియర్ ఇన్ బిఎన్ఎస్ సెక్షన్ 303 టాక్స్ అబౌట్ థెఫ్ట్. సో మన 303 ఏమో మనకి థెఫ్ట్ గురించి చెప్తుంది, ఇదేమో మన ఐపీసీలో ఉన్న సెక్షన్ 378ని రీప్లేస్ చేసింది. వేరాస్ డెఫినేషన్ ఆఫ్ థెఫ్ట్ ఒకసారి చూసుకుందాం. ఇది ఏమంటుంది? థెఫ్ట్ అంటే డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ టు టేక్ సమ్వన్స్ ప్రాపర్టీ, ద ప్రాపర్టీ మస్ట్ బి మూవబుల్ అండ్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్, ద ప్రాపర్టీ మస్ట్ బి టేకన్ అవుట్ ఆఫ్ సమ్వన్స్ పొజిషన్. ఇక్కడ ఏమంటుందంటే థెఫ్ట్ ఎలా ఉండాలా? డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్తో ఉండాలా, అది ఒక మూవబుల్ ప్రాపర్టీది ఉండాలా, అంటే ప్రాపర్టీ మూవబుల్ ఉండాలా. ఎందుకంటే మనం బిల్డింగ్ దొంగతనం చేయలేము, ఒక వస్తువునే దొంగతనం చేయగలుగుతాం. సో ప్రాపర్టీ మస్ట్ బి టేకన్ అవుట్ ఆఫ్ సమ్వన్స్ పొజిషన్. ఆయన దగ్గర ఉన్నది మనం ఆయన దగ్గర నుండి తీసుకోవాలి. ఆయన దగ్గర పొజిషన్ ఉంటాయి కదా, పొజిషన్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ రైట్ నౌ, ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్, ఇట్స్ యువర్ పొజిషన్. అయితే ఇప్పుడు వాచ్ మీరు వేసుకొని ఉన్నారు అంటే అది మీ పొజిషన్లో ఉంది. అదే సమ్వన్ టుక్ ఇట్ ఫ్రమ్ యువర్ హ్యాండ్, దట్ మీన్స్ దే హ్యావ్ టుక్ దట్ వాచ్ ఫ్రమ్ యువర్ పొజిషన్. అయితే మనం పొజిషన్ తీసుకోవాలా వితౌట్ పర్మిషన్, ఇంకా వితౌట్ కన్సెంట్ అంటే ఆయన అడగకుండా పర్మిషన్ లేకుండా తీసుకోవాలా, అండ్ ఇట్ షుడ్ బి, అండ్ ద లాస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఆ ప్రాపర్టీది మూవ్మెంట్ ఉండాలి, ఆ ప్రాపర్టీ షుడ్ బి మూవ్డ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ద యాక్చువల్ ఓనర్. ఆ యాక్చువల్ ఓనర్ పొజిషన్ నుండి దాన్ని మూవ్ చేయాలా, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ థెఫ్ట్. సో మన సెక్షన్ 303 క్లాజ్ 2 303 క్లాజ్ 2లో పనిష్మెంట్ ఇచ్చారు ఫర్ థెఫ్ట్. ద పనిష్మెంట్ ఈజ్, సో ప్రొవిజన్లో ఏమన్నారు? ద పనిష్మెంట్ షుడ్ బి ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఇయర్స్, దట్ ఈస్ డిస్క్రిప్షన్ అయింది ఎక్స్టెండ్ టు 3 years, అంటే 3 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ అవ్వచ్చు, ఆర్ విత్ ఫైన్ ఆర్ బోత్. ఉట్టి ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, లేకపోతే ఉట్టి ఫైన్ ఉండొచ్చు, లేకపోతే రెండు, దట్ ఈస్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ రెండు ఉండొచ్చు. సో హియర్ కమింగ్ టు అవర్ ఆప్షన్స్ గివెన్, ఇక్కడ ఏమన్నారు? ఫైన్, దట్ ఈస్ రాంగ్. ఇంప్రిజన్మెంట్, దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే మనకు రెండు ఉన్నాయి. సో హియర్ బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్, ఆప్షన్ 3 రైట్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రొవిజన్లో ఏమన్నారు? 3 years ఇంప్రిజన్మెంట్ మ్యాక్స్ అండ్ ఫైన్ బోత్ క్యాన్ బి దేర్. సో మనకి థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. Then coming to 98, that is 38th question, which of the following is not a type of ADR? మనకి ADR తెలుసు కదా, alternative dispute resolution. If you are solving a issue conflict outside the court premises, it is known as alternative dispute resolution. అయితే దానికి టైప్స్ ఉన్నాయి, దాంట్లో ఏ టైప్స్ కాదు. సో హియర్ మనకి ఇది నెగటివ్లో అడుగుతున్నారు. నాట్ ఎ టైప్, ఈజ్ ఎ టైప్ కాదు, నాట్ ఎ టైప్. నాట్ని మనం మంచిగా చూడాలా. Then option 1 is arbitration. Then arbitration is the type of alternative dispute resolution. So ఇది wrong అవుతుంది. Mediation కూడా ADR ఒక type, so it's wrong. Whereas coming to conciliation is also
a type of ADR, so it is also not the right answer. Coming to fourth one, that is compensation. Compensation is not an ADR type, right? Compensation అంటే మనం ఒక కాంట్రాక్ట్లో వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు మనిషికి రిటర్న్లో ఇస్తాం కదా, ద రిటర్న్ వాల్యూ, దాన్ని మనం కంపెన్సేషన్ అంటాం. లేకపోతే ఒకవేళ విక్టిమ్ కి మనం ఒక వాట్ యు సే యు ఆర్ గివింగ్ అ రిలీఫ్, మానిటరీ రిలీఫ్, దాన్ని కంపెన్సేషన్ అంటాం. కానీ కంపెన్సేషన్ ఇస్ నాట్ అ టైప్ ఆఫ్ ADR. సో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. Coming to 39 question, that is, what is the term used for legal principles that requires parties to a contract to act in good faith and deal fairly with each other? So మనకి ఏ డాక్ట్రైన్ చెప్తుంది that when you are in a contract, that both the parties should be in good faith, అంటే ఇద్దరు గుడ్ ఫేత్ లో పని చేయాలా అండ్ ఇద్దరు ఫేర్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి కాంట్రాక్ట్ లో. So here there are 4 doctrines, that is doctrine of frustration, doctrine of privity, doctrine of consideration, and doctrine of ubermae fide. Ubermae fide ante something where you say that you should deal with, in a sense, if you are in a contract, you should be good. In a sense, you should be good to each other. You should deal the contract fairly ani cheppedi idi ubermae fide. So మనము ఈచ్ డాక్ట్రిన్ ఒకసారి చూసుకుందాము. సో డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏమంటదంటే, డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇస్ బేసిక్లీ దాట్ when a contract becomes void because of an unforeseen event. See, మనం కాంట్రాక్ట్ చేసాము that X will come and dance in an event, and suddenly she met with an accident which is an unforeseen event, and it became to execute this contract impossible. ఎందుకంటే she met with an accident, now she can't dance, she can't perform. So this becomes deemed deemed void. ఎందుకంటే అది ఇంకా కాలేదు, it is impossible. So here what we say is, this doctrine holds that a contract becomes void when an unforeseen event occurs after its formation. అంటే మనం కాంట్రాక్ట్ చేసేసాము కానీ పర్ఫార్మెన్స్ రెండరింగ్ చేయడం ఇంపాసిబుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ an unforeseen event. So this is known as doctrine of frustration, where a contract being valid and after formation of contract ఏమవుతుంది, ఒక అన్ఫోర్సీన్ ఈవెంట్ వస్తుంది, ఒక అన్ఫోర్సీన్ ఈవెంట్ వచ్చి that contract becomes void. Doctrine of privity of contract. So doctrine of privity of contract says that only parties to a contract can sue or to be sued. Third party cannot claim rights or be held be liable for the contract. అంటే ఈ doctrine of privity ఏమంటుందంటే, ఇప్పుడు కాంట్రాక్ట్ కి పార్టీ A B ఇద్దరు కాంట్రాక్ట్ చేశారు, అయితే ఓన్లీ మీ ఇద్దరి దగ్గరనే పవర్ ఉంది టు ఎగ్జిక్యూట్ దిస్ కాంట్రాక్ట్, టు ఇంప్లిమెంట్ దిస్ కాంట్రాక్ట్. సి వచ్చి మధ్యలో హీ కాన్ సే దట్ యూ షుడ్ ఎగ్జిక్యూట్ దిస్ కాంట్రాక్ట్ ఆర్ యూ షుడ్ డూ ఇట్ లైక్ దిస్ ఆర్ లైక్ దట్. దేర్ ఇస్ నో పవర్ గివెన్ టు థర్డ్ పార్టీ అని డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటది. Coming to third doctrine, that is doctrine of consideration. So here it says a promise is legally enforceable only if supported by the consideration. అంటే మన కాంట్రాక్ట్ ఆర్ మన ప్రామిస్ లీగలీ ఎన్ఫోర్సబుల్ ఎప్పుడు అవుతుందంటే, ఓన్లీ when we are giving a consideration in exchange. So something in exchange, it can be between the parties మధ్యలో ఏదైనా వాల్యూ ఎక్స్చేంజ్ చేస్తే దాన్ని కన్సిడరేషన్ అంటారు. అప్పుడే మన కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది ఎప్పుడు, when we have consideration. So doctrine 4, that is ubermae fide, that is utmost good faith అని అంటాం దాన్ని. So this principle applies to the contract requiring full disclosure of material fact. అంటే మనం కాంట్రాక్ట్ లో వెళ్ళే ముందే మనము అంతా మెటీరియల్ ఫ్యాక్ట్స్ చెప్పాలా, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, దీని కాన్సిక్వెన్సెస్ ఇలా అవుతాయి అని క్లియర్లీ చెప్పాలా. ఎస్పెషల్లీ ఇన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ మనకు చాలా క్లాజెస్ ఉంటాయి కదా, అయితే అన్ని క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. Non-disclosure or misrepresentation can render the contract voidable at parties option. అయితే మనకి ఈ డాక్ట్రిన్ అండర్ ఏమంటాము, అన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆపోజిట్ వాళ్ళకి చెప్పాలా గుడ్ ఫేత్ లో, అండ్ వీ షుడ్ బి ట్రూ, వీ షుడ్ బి ఫేర్ ఇన్ ద కాంట్రాక్ట్. మనము ఏదైనా మిస్రిప్రజెంట్ చేసినా, ఏదైనా చెప్పకపోయినా, ఫస్ట్ ఏమన్నా ఏదైనా చెప్పకపోయినా నాన్ డిస్క్లోజర్, సెకండ్ అది మిస్రిప్రజెంటేషన్, మనం సెకండ్ హ్యాండ్ బండిని ఫస్ట్ హ్యాండ్ బండి అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాం, దట్ ఈస్ మిస్రిప్రజెంటేషన్. ఇవి ఉండొద్దు. ఒకవేళ ఇలా ఉంటే మన ఈ కాంట్రాక్ట్ వాయిడబుల్ అయిపోతుంది. దట్ మీన్స్ వెన్ ఆపోజిట్ పార్టీ డిస్కవర్స్ దిస్, దెన్ దే హ్యావ్ రైట్ టు సీజ్ ద కాంట్రాక్ట్ బ్రేక్ చేసే పవర్ ఉంటుంది. సో డాక్ట్రిన్ ఆఫ్ ఉబేరియం ఫిడి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ డాక్ట్రిన్ లో ఉబేరియం ఫిడిలో ఏమంటాము, దట్ both the parties should act in good faith and deal fairly with each other.
మనం నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ సేస్ which international organization administer the registration of trademarks through మాడ్రిడ్ సిస్టమ్? అంటే మనకి ట్రేడ్ మార్క్స్ కి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సేస్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దట్ ఇస్ యునెస్కో. కాదు, యునెస్కో డీల్స్ విత్ సంథింగ్ ఎల్స్, దట్ ఇస్ కల్చరల్ ఆర్గనైజేషన్. అది మన మాన్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ గురించి మాట్లాడుతుంది. యునెస్కో ఇస్ డిఫరెంట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డీల్స్ విత్ ట్రేడ్ ఓన్లీ, మన ట్రేడ్ గురించి మాట్లాడేది WTO. Coming to World Intellectual Property Organization, that is WIPO, WIPO, talks about intellectual property rights in world level. International level lo unde organization WIPO. This is right answer. International Trade Center ITC also talks about international trade only. So here right answer will be C, that is third one. International World Intellectual Property Organization will be the right answer. Coming to next question. వాట్ డస్ ద టర్మ్ ఫేర్ యూజ్ రిఫర్ ఇన్ కాపీరైట్స్? సో మనం ఇప్పుడు కాపీరైట్స్ దాంట్లో వచ్చేసాము. సో కాపీరైట్స్ లో ఫేర్ యూజ్ అనే వర్డ్ మీనింగ్ ఏంది మనం తెలుసుకుందాం. ఆప్షన్ 1 సేస్ ద రైట్ టు రీప్రొడ్యూస్ కాపీరైటెడ్ వర్క్ ఫర్ ద నాన్ పర్సనల్ యూస్. అంటే మనం నాన్ పర్సనల్ యూస్ కోసం వేరే వాళ్ళది కాపీరైటెడ్ పనిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం. సో ఇట్ ఇస్ రాంగ్, ఇట్ ఇస్ వయలేషన్. సెకండ్ ఏంది, ద రైట్ టు యూజ్ కాపీరైటెడ్ వర్క్స్ వితౌట్ పర్మిషన్ ఫర్ నాన్ కమర్షియల్ పర్పస్. వితౌట్ పర్మిషన్ ఎవరి పని మనం యూజ్ చేయలేము. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ద రైట్ టు యూజ్ కాపీరైటెడ్ వర్క్ వితౌట్ పర్మిషన్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇవన్నీ మనకి అన్ఫేర్ యూజెస్, ఫేర్ యూజెస్ కాదు. సో ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ టు యూజ్ కాపీరైటెడ్ వర్క్ వితౌట్ పర్మిషన్ అండర్ సర్టన్ సర్కమ్స్టెన్స్. కొన్ని సర్కమ్స్టెన్స్ లో మనం వితౌట్ పర్మిషన్ యూజ్ చేస్తున్నాం. ఎలా? ఎగ్జాంపుల్ మనం దాన్ని క్రిటిక్ చేస్తున్నాం, అంటే దాని గురించి క్రిటిసిజం చేస్తున్నాం, దానికి కమెంట్ ఇస్తున్నాం, ఓకే ఇది రైట్ ఉంది, ఇలా ఉంది, ఇది బాగుంది, కమెంట్ ఇస్తున్నాం. లేకపోతే రిపోర్టింగ్ చేస్తున్నాం, దాట్ సో అండ్ సో వర్క్ హ్యాస్ బిన్ పబ్లిష్డ్, హ్యాస్ బిన్ డన్ బై సో అండ్ సో పర్సన్, న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నాం. వీఆర్ టీచింగ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, మేము ఆ కాపీరైటెడ్ వర్క్ ని యూజ్ చేస్తున్నాం. ఫర్ స్కాలర్షిప్, ఫర్ రీసెర్చ్, మనం రీసెర్చ్, స్కాలర్షిప్, అకాడమిక్స్ లో యూజ్ చేసేదంతా ఫేర్ యూజ్ లో కన్సిడర్ చేస్తాం. So option 4 is right, that copyrighted work can be used for circumstances as comments, criticism, news reporting, teaching, scholarship or research work. Deeniki allowed it. So option 4 is right. Coming to next question, that is Hindu Succession Act only. Under the Hindu Succession Act, who is entitled to inherit ancestral property? హూ అంటే మనకు ఒక ఏమొచ్చింది, అమెండ్మెంట్ అనొచ్చు, ఒక చేంజ్ వచ్చింది. ముందేముంటుండే ఉట్టి మేల్ డిసెండెంట్, అంటే ఉట్టి మేల్ చైల్డ్ కెన్ ఓన్లీ ఎంటైటిల్ ద ప్రాపర్టీ ఆఫ్ యాన్సెస్టర్స్ అని ఉంటుండే ముందు మనకు రూల్. దాని తర్వాత ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చి ఇట్ హ్యాస్ బీన్ చేంజ్ టు బోత్ ద ఫీమేల్ అండ్ ద మేల్ చైల్డ్. సో యువర్ ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్ 1 ఓన్లీ మేల్ డిసెండెంట్, దట్స్ రాంగ్. Option 2 only female descendant, it's also wrong. Option 3 both male and female descendant, it's right. Only the eldest son, option 4, it is also wrong. So option 3 that both male and female descendants can inherit the ancestral property is right. Coming to next question, that is what is term used for the act of one party intentionally making a false statement that indicates another party టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్? సో మనం ఏమంటున్నాము, మనము ఒక ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పాము దట్ ఎక్స్ వాంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ వై, అండ్ యాక్చువల్లీ మనకు తెలుసు ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇట్ ఈస్ రాంగ్ అని, కానీ కూడా మనం కావాలని ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తున్నాము. సో దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డిస్ట్రెస్, ఆప్షన్ బి మిస్రిప్రజెంటేషన్, ఆప్షన్ సి మిస్టేక్. మిస్టేక్ అయితే కాదు, ఎందుకంటే ఇంటెన్షనల్లీ అని వర్డ్ ఉన్నది, సో ఇట్స్ నాట్ రైట్. Option 4 is undue influence. Undue influence is something where we influence someone else. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, వాడే స్టేట్మెంట్ చేస్తున్నాడు కావాలని. సో undue influence కూడా ఎలిమినేట్ అయిపోతాయి, డ్యూరస్ కూడా ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ ఏముంది, మిస్రిప్రజెంటేషన్. సో హియర్ డ్యూరస్ మీన్స్ సంథింగ్ లైక్ అన్లాఫుల్ ప్రెషర్ ఆర్ ఫోర్స్ ఆర్ కోర్జన్. కోర్జన్ అంటే అన్లాఫుల్ ఫోర్స్ కదా, అయితే డూవర్స్ కూడా రైట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ బి ఇస్ రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్,
Which legal philosopher is known for his theory of utilitarianism, which emphasizes maximum happiness and minimizing pain? So this is very easy. If you have ever studied jurisprudence, you know this. So the theory of utilitarianism is given by Bentham, Jeremy Bentham, where he says, where there is pain, there will be happiness. Maximum the pain, maximum the happiness అని చెప్తారు. సో ఆయన థియరీ ఎలా ఉందంటే, మనకి ఎక్కడ పెయిన్ ఉంటది అక్కడ హ్యాపీనెస్ ఉంటదని. సో విచ్ ఎంఫసిస్ దట్ మాక్సిమైజింగ్ హ్యాపీనెస్ విల్ మినిమైజ్ ద పెయిన్. And here this statement is given by Jeremy Bentham. Coming to next question, in context of contracts, the term coercion refers to contract లో మనకు coercion meaning ఏంది? ఎందుకంటే క్రిమినల్ లో మనం కోర్జన్ అంటే అన్లాఫుల్ ఫోర్స్ అని చెప్తాం, కానీ కాంట్రాక్ట్ లో కోర్జన్ అంటే ఏంది? ఫస్ట్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్టెడ్ బై వన్ పార్టీ ఆర్ అదర్, సో ఇట్స్ రాంగ్. Second one, threat of physical harm or imprisonment to compel someone to enter into a contract, that is right. అంటే ఏమంటున్నాం, if someone person is threatening you that he'll kill you or harm you or will imprison you, అంటే మిమ్మల్ని క్యాచ్ చేసేయాలని అంటున్నాడు, and he's making you forcefully enter into a contract which you don't want to, then it is known as coercion and contracts language. Then misrepresentation of material fact, it is not right. Offer to benefit to induce someone into enter a contract, ఇది undue influence అయిపోతుంది, ఇది కూడా కాదు. సో second option, that is threat of physical harm or imprisonment to compel someone to enter into a contract, will be right. Next, coming to next question, that is one against whom a crime is charged. అంటే ఒక మనిషి ఉంటాడు, దట్ who will be one person మీద అది చేశారు, క్రైమ్ చేశారు. ఒకరు ఉంటుంది ఎవరు క్రైమ్ చేశారు. సో we are saying one against whom the crime is charged. చార్జ్ అనేది ఏంది, మిమ్మల్ని మీద ఆ చార్జెస్ వేసాము, మీరు క్రైమ్ చేశారని చార్జెస్ పెట్టినారు. సో ఎవరు అగేన్స్ట్ క్రైమ్ చార్జెస్ పెడతామో ఆ మనిషిని మనం అక్యూజ్డ్ అంటాం. సో ఎవరి మీద కేసు ఇస్తున్నాం, చార్జెస్ పెడతాం, దాన్ని ఏమంటాం, అక్యూజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, సో విక్టిమ్ అంటే ఎవరు అగేన్స్ట్ అంటే ఎవరి మీద అది, ద పర్సన్ హూ ఇస్ pressing those charges is known as victim. Victim చెప్తారు కదా, so and so person did wrong to me. So victim is someone who is pressing charge on the opposite person. So the person on whom the charges are created or pressed is known as accused. Witness ఏంది మీకు తెలుసు కదా, witness is a person who gives statement against the accused or in favor of victim. Coming to next question, that is a married woman enter into a contract with Y, an unmarried bachelor, to procreate a child via surrogacy. The contract is, చూడండి ఇది, a married woman is entering into a contract saying that she'll give birth to a child via surrogacy, and the contract will be what? Valid, void, illegal or voidable. So here we are saying that it is illegal because she's a married woman and she's entering into a surrogacy contract with an unmarried guy. So if the guy would be married and even wife would have given the consent, then this contract would have been valid after seeing all the essential factors, like it is legal or illegal, is there any consideration given, is there any force, all those things we would have seen if the guy would be married. కానీ ఇక్కడ ఏంటి, guy is unmarried, so this is an illegal contract. Next వచ్చేసి, as per the recent ruling of Supreme Court, one who is not liable under the consumer law. Who is not liable under the consumer law? డాక్టర్ ఉన్నాడు, ఎందుకంటే నెగ్లిజెన్స్ చార్జెస్ డాక్టర్ మీద ఉంటాయి. అడ్వకేట్ మీద మనం ఎప్పుడు నెగ్లిజెన్సీ లేకపోతే కన్స్యూమర్ డెఫిషియన్సీ ఇన్ సర్వీసెస్, అడ్వకేట్ మీద మనం కేసు చెయ్యలేము. గవర్నమెంట్ మీద చెయ్యొచ్చు వెన్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఫర్మ్ ఆర్ పబ్లిక్ కంపెనీ ఉంటుంది కదా, గవర్నమెంట్ హ్యాండిల్, దట్ ఈస్ నోన్ యాజ్ పబ్లిక్ ఎంటిటీస్, అవి ఉన్నప్పుడు చెయ్యొచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మీద కూడా మనం చెయ్యొచ్చు, కానీ అడ్వకేట్ మీద చేయలేము. ఇప్పుడు మీరు కేసు ఓడిపోతే యూ కాన్ సే దట్ అడ్వకేట్ హ్యాడ్ డెఫిషియన్సీ ఇన్ సర్వీసెస్. సో అడ్వకేట్ ఇన్ అ రీసెంట్ సుప్రీం కోర్ట్ రూలింగ్ దే సెడ్ అడ్వకేట్ మీద మనం కన్స్యూమర్ లో అప్లై చెయ్యము. నెక్స్ట్, కమింగ్ టు అదర్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ writs are in
కాన్స్టిట్యూషన్ దే ఆర్ 5 టైప్స్ ఆఫ్ రిట్స్. సో మన కాన్స్టిట్యూషన్‌లో 5 రిట్స్ ఉన్నాయి. ఆ 5 రిట్స్ ఏంది? ఒకటి హిబస్ కార్పస్, ఒకటి మాండమస్, ఒకటి ప్రొహిబిషన్, ఒకటి సెర్డ్యూరీ, ఇంకొకటి క్యూవరెంటో. సో మనకి హెబియస్ కార్పస్ ఏమంటది? దట్ నో పర్సన్ షుడ్ బి అన్‌లాఫుల్లీ డీటైన్డ్. ఒక మనిషిని మనం అన్‌లాఫుల్లీ ఆహ్, ఎక్కడైనా లాక్ చేసి ఉంచొద్దు. డీటైన్ చెయ్యొద్దు. డీటైన్ అంటే ఒక రూమ్‌లో బంద్ చేసేయడం. ఫర్ థాట్ habeas corpus is used. When someone unlawfully detain you, then you can use writ of habeas corpus. నెక్స్ట్ మాండమస్. మాండమస్ ఏంది? మాండమస్‌లో మనం పబ్లిక్ అథారిటీని ఆర్ పబ్లిక్ ఆఫీషియల్‌ని ఏమంటాము? విల్ ఆర్డర్ దెమ్ ఆర్ డైరెక్ట్ దెమ్ టు perform their duty properly. So, the mandamus is issued to a public authority or official to perform their duties which they have failed or refused to perform. వాళ్ళు డ్యూటీస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, ఫెయిల్ అంటే డ్యూటీస్ సరిగ్గా చేయకపోవడం, లేకపోతే మేము చెయ్యమని చెప్తే అప్పుడు వీ కెన్ డైరెక్ట్ ఆస్క్ ద కోర్ట్ టు డైరెక్ట్ దెమ్ టు వాట్ యు సే fulfill their duties properly. Then prohibition. Prohibition ఏందంటే, prohibition is issued by a higher court to lower court or tribunal to stop it from executing its jurisdiction or acting contrary to law. అంటే ఇప్పుడు if a court is going beyond its powers, వాళ్ళ jurisdiction కన్నా బయట కేసు తీసుకుంటే హయ్యర్ కోర్ట్ కి పవర్ ఉంది టు సే దెమ్ దాట్ నో, ఇట్ ఈస్ అవుట్సైడ్ యువర్ jurisdiction, you can't anymore follow this, you can't deal with this case anymore. Whereas coming to certiorari అంటే ఈడ లోవర్ కోర్ట్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ నుండి బయట వెళ్ళి జడ్జ్మెంట్ ఇచ్చేసింది. అండ్ ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పర్ కోర్ట్ చెప్తుంది యూ గేవ్ దిస్ జడ్జ్మెంట్ అవుట్ సైడ్ యర్ పవర్ అండ్ ఇట్ విల్ క్వాష్ ఆ ఆర్డర్ని, ఇర్రెలవెంట్ అని చెప్పేసి, ఇది మీ పవర్ అవుట్ సైడ్ ఉందని, ఇది నో మోర్ వ్యాలిడ్ అనేసి క్వాష్ చేసేస్తుంది ఆ ఆర్డర్ని, ఆ డెసిషన్ని. క్యూవరెంట్ ఏంటంటే, వెన్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్ అ పర్సన్ ఫర్ హిస్ వాట్ ఈస్ యువర్ పొజిషన్, ఈ పొజిషన్లో మీరు ఎలా ఉన్నారని క్వశ్చన్ చేస్తే దాన్ని క్యూవరెంటో అంటారు. సో క్యూవరెంటో ఇస్ ఇష్యూడ్ టు రిస్టైన్ అ పర్సన్ ఫ్రమ్ అన్లాఫుల్లీ ఆక్యుపైయింగ్ అ పబ్లిక్ ఆఫీస్ ఫర్ విచ్ దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్. If you are in a position and if the court feels that you are occupying that particular public office position and you are not the right person or you are not entitled to do that, appudu Q warrantalo meeku court question cheyagalachu. Then this is the 5 writs. These 5 writs are in Article 32 and Article 226 of Indian Constitution. Article 32 manamu chesi Supreme Court ki వెళ్ళొచ్చు. Whereas Article 226 నుండి మనం హై కోర్ట్ని అప్రోచ్ చేయొచ్చు. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు అప్రోచ్ దీస్ 5 writs, ఈ 5 writs నుండి ఏదో ఒక writ వేయాలని అనుకుంటే Article 32 అంటారు మనం హై కోర్ట్ని అప్రోచ్ చేస్తాం. Article 226లో మనం Article 32లో సుప్రీం కోర్ట్, Article 226లో హై కోర్ట్. Coming to next question. First and foremost step in legal research. అయితే మనం లీగల్ రీసెర్చ్లో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ విల్ బి ఆల్వేస్ ఫైండింగ్ అ క్వశ్చన్, ఐడెంటిఫైయింగ్ అ ప్రాబ్లమ్. అంటే మన రీసెర్చ్లో, మన ఎగ్జిస్టింగ్ సబ్జెక్ట్లో ఏ ప్రాబ్లం ఉంది, ఆ రీసెర్చ్ గ్యాప్ని వెతకడంనే మన ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ స్టెప్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఐడెంటిఫైయింగ్ అ ప్రాబ్లమ్. సో ఆప్షన్ 3 విల్ బి రైట్. కలెక్షన్ ఆఫ్ డేటా తర్వాత వస్తుంది. సో మనం ఎలా అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తాం, దాని తర్వాత మనం లిటరేచర్ రివ్యూ చేస్తాము, దాని తర్వాత మనం ఏం చేస్తాము, హైపోథెసిస్ ఫామ్ చేస్తాము, దాని తర్వాత మనం కలెక్షన్ ఆఫ్ డేటా చేస్తాం. సో ఆప్షన్ 3 ఇస్ రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డొమెస్టిక్ వైలేషన్ స్టాండ్స్ బెస్ట్ రీజన్డ్ బై, ఏ థియరీలో డొమెస్టిక్ వైలెన్స్ బెటర్ స్టాండ్ అవుతుందంటే, థియరీస్ ఇక్కడ 4 ఉన్నాయి. సోషల్ ఎక్స్చేంజ్ థియరీ, కాన్ఫ్లిక్ట్ థియరీ, డిఫరెన్షియల్ అసోసియేషన్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ ఫంక్షనలిజం. సో ఈ థియరీస్ ఏందో ఒకసారి చూసుకుందాం. సో మనం థియరీస్ చూద్దాము. ఫస్ట్ సోషల్ ఎక్స్చేంజ్ థియరీ. సో దిస్ థియరీ సేస్ దాట్ human relationships are formed and maintained based on a cost benefit analysis and the expectations of mutual reward. అయితే మనము రిలేషన్షిప్లో ఎందుకు వస్తామంటే it is like a benefit where it is mutual, where it is give and take. So individual seeks to maximize the benefit, minimize the cost in social interaction.
So even the marriage is same, right? A wife comes in, she'll give you comfort, she'll do your household chores, whereas you'll see her financially, you'll be the support to her. So here wife is expecting financial dependency from you, whereas you're expecting emotional dependency from the wife. So here there is a social exchange. Coming to second theory, that is conflict theory, which is rooted in Martik's thought. సో హియర్ ద కాన్ఫ్లిక్ట్ థియరీ ఏంటంటే మార్క్సిస్ థాట్ లో ఉంది అది. అంటే దీంట్లో మార్క్సిస్ థాట్ ఉంటుంది. దిస్ థియరీ హోల్డ్స్ దట్ సొసైటీ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ డ్యూ టు ద కాంపిటీషన్ ఫర్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే మనకు రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా సొసైటీ యాజ్ హోల్ దానికోసం కొట్లాడుతుంది, కాన్ఫ్లిక్ట్ లో ఉంది. విత్ ద పవర్ అండ్ ఇన్ఈక్వాలిటీ బీయింగ్ సెంట్రల్ టు ద సోషల్ స్ట్రక్చర్ అండ్ చేంజెస్. అంటే మనం ఏమంటున్నాం, ద రీజన్ ఫర్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే పవర్ అండ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఎవరి దగ్గర పవర్ ఉంది ఆడ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంటుంది, అండ్ దిస్ ఇస్ ద సెంట్రల్ రీజన్ వేర్ ద కాంపిటీషన్ అరైజెస్. సో కాన్ఫ్లిక్ట్ థియరీ ఈస్ టాకింగ్ అబౌట్ దాట్. సో ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ తో మనం ఎలా ఇంటర్ రిలేట్ చేస్తున్నామంటే, husband has the power and there is an inequality where husband is above than wife and he is the one who is constantly dominating her, and they are all fighting for a limited resources. So here usually domestic violence occurs for resources, that is what dowry, money, monetary things. So here the limited resources are there and everyone is competing for that, and power and inequality comes in picture. సో అలా మన కాన్ఫ్లిక్ట్ థియరీ డొమెస్టిక్ వైలెన్స్ తో ఇంటర్ రిలేటెడ్ అవుతుంది. Differential association theory ఏంటంటే, it is proposed by Edwin Sutherland, where it says that criminal behavior is learned through the interaction with others who advocate క్రిమినల్ నార్మ్స్ అండ్ వాల్యూస్. అంటే మన క్రిమినల్ బిహేవియర్ అప్పుడే బయటకు వస్తుంది ఎప్పుడు మనము క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే మనుషులతో చాలా మాట్లాడతాం. See, if someone is in very much into violence, if you are a friend to that person, even you will get into that thing అని వీళ్ళు అంటున్నారు. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటే మీరు అలానే అవుతారని ఈ పర్టికులర్ థియరీ చెప్తుంది. Whereas coming to theory of functionalism, it says that society is a complex system where each part serves a purpose, working together to maintain a social stability and equilibrium. సో ఇక్కడ ఏమంటుంది, మనం అందరం ఒక సిస్టమ్ లాంటి మనుషులం, అంటే సిస్టమ్ లాగా ఉన్నాము, అండ్ హియర్ మన ప్రతి ఒక్క మనిషికి ఒక పర్పస్ ఉంది, అండ్ వీ షుడ్ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ వీ షుడ్ మెయింటైన్ అ సోషల్ స్టెబిలిటీ అని ఫంక్షనల్ థియరీ అంటుంది. సో దీస్ ఆర్ ద 4 థియరీస్. సో మనకి రైట్ ఆన్సర్ ఏంది కాన్ఫ్లిక్ట్ థియరీ, and we know how it is related to domestic violence. Coming to next question, that is the term accomplice means. So accomplice ante criminal law lo a person who is your partner in crime. మనం అంటాం కదా partner in crime అని. So the person who is accompanied in crime, the person who is with you in crime is known as accomplice. Accomplice. So accomplice is a person, a companion in the crime. Option 1 is victim of crime, it's wrong. Option 2 is one who commits the crime, no. One who commits the crime will be the criminal or accused. So one who is witness to the crime will be the witness to the crime, that is wrong. And option 4 is a companion in crime, it is right. Then of the crime, the most serious nature is, crime లో అన్నిటికన్నా సీరియస్ నేచర్ ఏంది, థెఫ్ట్ రాంగ్, ఎక్స్టార్షన్ రాంగ్, రాబరీ రాంగ్, డకేటీ రైట్. డకేటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మనుషులు వస్తారు, ఒక 5-6-10 మెంబర్స్ వచ్చి దిల్ ఫోర్స్ఫుల్లీ థ్రెటన్ ద పర్సన్, దిల్ ఫిజికల్లీ అసాల్ట్ దెమ్ అట్ దేర్ and then they loot them. So that is known as డకేటీ. So this is the most serious nature of the crimes అని మేము అనుకుంటాం. Coming to next question, of the below one can validly contract. దీంట్లో ఏంది వ్యాలిడ్ కాంట్రాక్ట్, మైనర్ తో మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయలేము, అన్బోర్న్ తో మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయలేము, మెంటలీ అన్సౌండ్ పర్సన్ తో కూడా మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయలేము. కానీ డైవోర్స్ ఈజ్ నాట్ యాజ్ సచ్. ఏది అంటే అది ఉంటాయి కదా వీళ్ళతో కాంట్రాక్ట్ చెయ్యొద్దని, ఆ లిస్ట్ లో డైవోర్సీ రారు. డైవోర్సీ సమ్మన్ హూ హ్యాడ్ డైవోర్స్, సో హీల్ బి మేజర్ ఆబ్వియస్లీ, హీల్ బి మెంటలీ ఫిట్ ఆబ్వియస్లీ. సో డైవోర్సీ ఇస్ వ్యాలిడ్, మనం డైవోర్సీతో కాంటాక్ట్ చేసుకుంటాం, కానీ రిమైనింగ్ ఆప్షన్ 2, 3, 4 తో చెయ్యలేము. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రిక్ట్ లయబిలిటీ మీన్స్. సో ఆప్షన్ 1 says liability based in fault,
నో. లయబిలిటీ వితౌట్ ఫాల్ట్. సో స్ట్రిక్ట్ లయబిలిటీ ఎలా ఉంటదంటే మీ ఫాల్ట్ లేకున్నా కూడా మీ మీద లయబిలిటీ వస్తది. దాన్ని మనం ఫిక్స్డ్ లయబిలిటీ అంటాము. స్ట్రిక్ట్ లయబిలిటీ అంటాం. లయబిలిటీ ఫర్ యాక్ట్ ఆఫ్ అనదర్, ఇట్స్ నాట్ ద రైట్ వన్. అండ్ జాయింట్ లయబిలిటీ కూడా కాదు రైట్ ఆన్సర్. సో వెన్ దెర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ యూస్ అంటే మీ తప్పు లేకుండా కూడా మీ మీద లయబిలిటీ వస్తుందంటే దాన్ని మనం స్ట్రిక్ట్ లయబిలిటీ అంటాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ప్రాక్టీసెస్. ఏ సరోగసీ ఇండియా ప్రాక్టీస్ చేస్తుందంటే కమర్షియల్ సరోగసీ నో, అల్యూట్రిస్టిక్ సరోగసీ, రైట్ టు అబోర్షన్ సరోగసీలో రాదు. సో రైట్ టు అబోర్షన్ మనకి ఇంకా రాలేదు. రైట్ టు సేమ్ సెక్స్ కూడా ఇంకా రాలేదు. సో మనము ఒకసారి అర్థం చేసుకుందాం అల్యూట్రిస్టిక్ సరోగసీ ఏందని. సో ఇది అలోస్ట్రిక్ సరోగసీ అంటే ఒక టైప్ ఆఫ్ సరోగసీ. ఇక్కడ సరోగేట్ మదర్కి మనం ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెన్సేషన్ ఇవ్వము, అంటే డబ్బులు ఇవ్వము. ఓన్లీ మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తాము, ఇంకా ఇన్సూరెన్స్ ఇస్తాము. సో ఇట్ ఈస్ టు మోటివేట్ బై ద కంపాషన్ అండ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ. అయితే సరోగేట్ మదర్ ఎవరు ఉంటారు? యూజువలీ దే ఆర్ క్లోజ్ రిలేటివ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ ఈస్ లీగలీ పర్మిటెడ్ ఇన్ ఇండియా అండర్ ద సరోగసీ యాక్ట్. అంటే సరోగసీ యాక్ట్లో మనం కమర్షియల్ సరోగసీ అంటే బయట ఎలా డబ్బులు ఇచ్చి ఒక స్ట్రేంజర్ని మనం సరోగేట్ లాగా అపాయింట్ చేసుకుంటాం, అలా ఇండియాలో కాదు. ఇండియాలో వచ్చి ఆల్ట్రిస్టిక్ సరోగసీ అవుతుంది. అంటే అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్ ఆర్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మన ఒక క్లోజ్ ఫ్రెండ్ కానీ మన ఒక రిలేటివ్ కానీ ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. మనం ఏంటి మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటాం, వాళ్ళ ఇన్సూరెన్స్ చూసుకుంటాము, కానీ వాళ్ళకి ఏం డబ్బులు ఏ అమౌంట్ ఇయ్యము. సో altruistic surrogacy is allowed in India. Coming to next question, GST stands for. GST stands in place of అంటే మనకి జిఎస్టీ ఏ ప్లేస్లో వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ ప్లేస్లో వచ్చిందా, వెల్త్ ట్యాక్స్ ప్లేస్లో వచ్చిందా, గిఫ్ట్ ట్యాక్స్ ప్లేస్లో వచ్చిందా, సర్వీస్ ట్యాక్స్ ప్లేస్లో వచ్చిందా? సో ఇఫ్ యూ నో వాట్ జిఎస్టీ స్టాండ్స్ ఫర్ ఇస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఇప్పుడు గూడ్స్ గురించి ఏం మాట్లాడలే, సర్వీసెస్ గురించి మాట్లాడదు కదా. ఆప్షన్ డి టాక్స్ అబౌట్ సర్వీస్ ట్యాక్స్. సో ఆప్షన్ 4 ఇస్ రైట్. So here GST is for service and goods tax. Coming to next question, Audi alteram partem. So Audi alteram partem is a legal maxim where it says that both the parties should have equal opportunity to be heard. అంటే మనం ఇద్దరు పార్టీ దగ్గర నుండి విని అప్పుడే డెసిషన్ తీసుకోవాలి. Both the parties should have right to speak అని చెప్తుంది. సో హియర్ ఆప్షన్ ఇస్తుంది ఆడి alteram partem కి మీనింగ్. ఫస్ట్ ఆప్షన్ ఏంది? లెట్ ద హియరింగ్ బి ఓపెన్. ఇట్స్ రాంగ్. Let the other be heard. Opposite person ni manam vinala. So let the other be heard. That's right. Let the case be disposed speedily. It's wrong. Let anyone sue. It's also wrong. So actual meaning in the let the other be heard. Audi partam ante that both sides should be heard or both sides should have right to be heard or other to be heard. అంటే మనం ఇద్దరు పార్టీస్ వినాలా, ఆపోజిట్ పర్సన్ ని కూడా వినాలని ఈ పర్టికులర్ లీగల్ మ్యాక్సిమ్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈబి మీన్స్. సో ఎల్ఈబి అంటే ప్రూఫ్ ఆఫ్ అక్యూజ్డ్ ప్రెజెంట్ సమ్వేర్ ఎల్స్. అంటే మనం ఏమంటాం ఎల్ఈబి అంటే, చూడండి ఎగ్జాంపుల్, ఏ మర్డర్ అయిపోయింది నిన్న రాత్రిపూట 11 o'clockకి, ఇంకా బిని అరెస్ట్ చేసుకోరు పోలీస్ వాళ్ళు, సేయింగ్ దట్ హీ వాజ్ ద వన్ హూ హావ్ మర్డర్డ్ హిమ్. బట్ ఒక బి సేస్ దట్ yesterday night 11 o'clock I was in a birthday party with my friends. And when all those friends of B says that yes, this person was in birthday party and he was with us enjoying, say this makes him alibi. Alibi in a sense that the person was not there. He was not there at the place where crime was committed. Ante this makes it alibi. So option 1 in the proof of document, wrong. Option B, accomplice, that is wrong. Accomplice ante the person who is accompanying you in a crime. It is also wrong. Absence of defense is also wrong. Proof of accused being present someone else is right. So alibi means when someone is not present at the time of crime at the crime spot. హైదరాబాద్ లో క్రైమ్ జరుగుతుంది ఇవాళ, కానీ ఆ పర్సన్ ఏడో ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ ఎలా వస్తాడు? సో దిస్ ఇస్ alibi. Next, this is the last question of this paper. Sending unsolicited messages via internet ని మనం ఏమంటాం? మనం అన్సాలిసిటెడ్ మెసేజెస్, రాంగ్ మెసేజెస్ పంపిస్తాం కదా వేరే వాళ్ళకి ఇంటర్నెట్, దాన్ని ఏమంటాం? స్టాకింగ్ అనం. స్టాకింగ్ అంటే సమ్వన్ ఎవరు వెనకాల మనం ఫాలో చేస్తే దాన్ని స్టాకింగ్ అంటారు. ఫిషింగ్ కూడా కాదు, క్యాషింగ్ కూడా కాదు. స్పామింగ్, యూ randomly send text on text to someone continuously in internet, that is known as spamming.
సో హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 పీవైక్యూ పేపర్ అంటే మొత్తం ఏపీ లా సెట్‌ది మనం ఒక పేపర్ కంప్లీట్ చేసాము 2 పార్ట్స్‌లో. ఇలానే మీకు పీవైక్యూస్ ఇంకా చూడాలంటే యూ కెన్ ఫాలో అస్. యూ కెన్ బి కనెక్టెడ్ with us in Krishna's Laurels YouTube channel. You can even follow us in Krishna's_Laurels in Instagram. You can follow us in Telegram as well as WhatsApp. Let's crack TS and Lawset AP Lawset 2025. మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ కూడా ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసి పెయిడ్ వర్షన్ కూడా చూడొచ్చు. సో మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పీవైక్యూ వీడియోస్ తెద్దాము ఏపీ తెలంగాణ రెండు. స్టే కనెక్టెడ్.